అయితే ఈరోజు ఇంకా డీప్గా వాక్యంలోకి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేంటంటే హృదయం గురించి మాట్లాడుతున్నాడు. హృదయం, జీసస్ ఎట్ ద డోర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది బైబిల్లో. తలుపు వెలుపల యేసు ప్రభువు. చూడండి, ఎక్కడా కూడా తలుపు వెలుపల అని లేడు. యేసు ప్రభువు ఏమని ఉందా అంటే దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసాం, ఇదిగో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఇంటిలోకి వెళ్ళి రూములోకి వెళ్ళి డోర్ వేసుకొని ప్రార్థించి అన్నాడు. అవునా, ఇది ఒక సందర్భం. రెండో సందర్భము దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు అంటే, ఆ దేవుడు ఒక్కసారి వాక్యం చదువుదాం. ఇది మనందరూ తెలుసండి, అలా అని దయచేసి వినకుండా ఉండొద్దు. యేసు నామములో మన యొక్క ఆ యొక్క అవిటి చెవులు ఆధ్యాత్మికమైన చెవులుగా మారునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్స్ అవర్ ఇయర్స్ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడు నాతో భుజింతును. చూడండి, ఇక్కడ అందరం చదువుతాం వాక్యం, కానీ ఇక్కడ ఒకటి మనం మర్చిపోతాం. అదేంటంటే వినుము. ఇప్పుడు మనందరికీ దేవుడు వినుము అంటున్నా అని చెప్తున్నాడంటే మనలో కొంతమంది దేవుని మర్చిపోతున్నామేమో. దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన సమయం ఉన్నప్పటికీ ప్రార్థనలో జాయిన్ అవ్వలేకపోతున్నామేమో. వాక్యం వినాలనిపిస్తుంది, వీడియో ఆన్ చేస్తావు, వాక్యం వినాలనిపిస్తుంది, వీడియో ఆన్ చేస్తావు, 2 నిమిషాలు చూస్తావు, అది ఒక అర్ధగంట వీడియో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ప్రేరేపించాడు చూడమ్మా అని. వాక్యం ఓపెన్ చేయగానే ఏం చేస్తావు, 2 నిమిషాలకే ఏం లేదు, వాక్యం ఇందులో ఏం లేదు, పక్కకు పెట్టేస్తావు. టీవీ దగ్గరికి వెళ్తావు, ఏదైనా టీవీ ఛానల్లో వాక్యం చూద్దామని పెడతావు, ఏం లేదు ఛానల్ మార్చేస్తావు. టీవీ సీరియల్స్ దగ్గరికి వెళ్తావు. నిజం చెప్తున్నాడు దేవుడు, వినో అంటున్నాడు, వినుము. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను ద్వారము వద్ద నిలచి తలుపు తట్టుచున్నాను. అదేంటి, ఆ దేవాతి దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు, సమస్తము నేను చేయగలను అన్నాడు. మరి ద్వారము తెరవలేడా? మన హృదయంలోకి రాలేడా? తనంతటిగా తను వచ్చి కూర్చోవచ్చుగా. ఎందుకు ఈ బాధలు? చూడండి, తలుపు వెలుపల యేసు ప్రభువు. ఒక గొప్ప భక్తుడు మనకి గూగుల్లో మీరు కొడితే వినాలి, గూగుల్లో మీరు కొడితే యూట్యూబ్ ఛానల్లో అయినా ఇంకెక్కడైనా మీరు చూస్తే తలుపు వెలుపల యేసయ్య నిలబడ్డాడు, తలుపు ఇలా కొడుతున్నట్టు కనబడుతుంది. ఆ తలుపుకి బయట గొల్లెం ఉండదండి, అంటే గడే ఉండదు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఇమేజెస్. ఆ తలుపుకి బయట గడే ఉండదు. యేసుప్రభువారు ఉన్న ప్లేస్లో తలుపుకి బయట గడే ఉండదు, గొల్లెం ఉండదు, తాళం ఉండదు, ఏది ఉండదు, లోపల ఉంటుంది. లోపల ఎవరున్నారు? మనం ఉన్నాం. బయట ఎవరున్నారు? యేసుప్రభుల వారు ఉన్నారు. దానికి అర్థం అది. ఆ డోర్కి తాళము లేదు, ఆ డోర్కి గడ లేదు అంటే దేవుడు నీకు నాకు ఫ్రీడమ్ ఇచ్చాడు అని అర్థము. ఇప్పుడు నేను ఉన్నానండి, లేదంటే దొంగ ఉన్నాడు అనుకోండి, దొంగ ఏం చేస్తాడు? డోర్ కొట్టొస్తాడు లోపలికి. ఒక్కొక్కసారి మనం తాళం వేసిపోయినా కూడా తాళం పలగొట్టి మరీ లోపలికి వస్తాడు. వాడి పని ఏంటి? దొంగ పని బలవంతంగా లోపలికి రావటం, బలవంతంగా నిన్ను నన్ను కురుంగదీయడం, బలవంతంగా నిన్ను నన్ను చంపేయడం. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినాం కదా, వాక్యం ఏమని సెలవిస్తుంది అక్కడ అంటే, ఇదిగో చదువుతాను, నాకు గుర్తులేదు. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. దొంగవాడు ఇలా వస్తాడు, కానీ నేను జీవము నిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వేచ్ఛ. నీకు నీవుగా నువ్వు కావాలనుకోవాలి. నీకు బట్టలు కావాలి, బట్టల షాపులకి వెళ్ళి నువ్వు బట్టలు కొనుక్కుంటావు, అంతేగాని బట్టలు నేను కొనుక్కోవాలనుగానే బట్టల షాప్ ఆయన వచ్చి నీ ఇంటి ముందుకు వచ్చి నిలబడు. నీకు ఏదైనా సరుకులు కావాలంటే వెళ్ళి నువ్వు సరుకుల షాప్ ముందు నిలబడాలి. సరుకులు లిస్ట్ ఇస్తేనే ఇస్తాడు. థియేటర్ ముందుకి వెళ్ళి నువ్వు నిలబడితే కుదరదు, టికెట్ కావాలి. డోర్ ముందు లేదంటే వెళ్ళిపో అంటావు టికెట్ లేకపోతే. ప్రతిదీ కూడా ఈ లోకంలో యూ నీడ్ ఎ టికెట్, యూ నీడ్ ఎ సంథింగ్ ఎల్స్. నీ చేతిలో ఒకటి ఉండాలి, డబ్బైనా ఉండాలి, దానికి కావాల్సింది ఏదో ఒకటి ఉండాలి నీ చేతిలో. అది దాన్ని బట్టే, టోకెన్ బట్టే నీకు దాంట్లో ఎంట్రీ, దేంట్లో అయినా పర్లేదు. అంతెందుకండి, మన పరిశుద్ధమైన పెద్ద పెద్ద చర్చెస్ ఉంటాయి, బెసిలికాస్ అవి, అంటే బెసిలికాస్ అని కాదండి, రిట్రీట్ సెంటర్స్ తీసుకుందాం. మన యూకే ఫాదర్ ఉన్నాడు ఇప్పుడు, జోసెఫ్ ఎలెటు గారు. ఫాదర్ ఏమంటారు, ఇదిగో మీకు ఇవి క్లోజ్ అవుతున్నాయి, 3000 సీట్స్ ఉన్నాయి, ఎవరైనా క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ చేయండి, వచ్చి కూర్చొని దేవుడి వాక్యం వేయాలనుకుంటే దయచేసి బుక్ చేసుకోండి అంటారు. ఇప్పుడు ఫ్లైట్ టికెట్ కూడా అంతే కదా, బుక్ చేసుకోవాలి. ట్రైన్ టికెట్ అంతే కదా, బుక్ చేసుకోవాలి. స్లీపర్ కావాలంటే
సేఫ్గా నువ్వు నేను ఎలా అంటే అదేవిధంగా మనము బుక్ చేసుకోవాలి, మనము ఇష్టపడాలి. ఇప్పుడు థియేటర్కి ఎలా అంటే 3 గంటలు కాదు 3 రోజుల ముందే అనుకుంటావు 3 గంటల మూవీ చూడడానికి 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టి చూడడానికి. దేనికోసమైనా నువ్వు షాప్కి వెళ్ళే 1,00,000 రూపాయల యొక్క చీర కొనడానికి కూడా ఆలోచించవు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి గంట సమయం ఇవ్వాలంటే లక్షలు పెట్టినట్లుగా ఆలోచిస్తావు. ఎందుకు? ఫ్రీగా వస్తుంది కదా వాక్యం, ఫ్రీగా వస్తుంది కదా వాక్యం యూట్యూబ్ ఛానల్లో, ఫ్రీగా వస్తుంది కదా వాక్యం ఆన్లైన్లో, ఫ్రీగా వస్తుంది కదా. ఫ్రీగా వచ్చేది నీకు నాకు పట్టట్లేదు. నిన్నటి రోజు నా మంగళవారం ఎవరైతే చర్చికి వచ్చినారో ఫాదర్ మన ప్రభుదాస్ గారు ఇదే అనుకుంటా చెప్పింది, నాకు గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఫ్రీగా వస్తే తీసుకోలేం మనం, ఇలా ఉంటుంది, పక్కన పడేస్తాం. అందుకే దేవాతి దేవుడు ఫ్రీగా ఇవ్వడు నీకు నాకేది కూడా. ఎందుకు? ఆధ్యాత్మికమైన వరం ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా నిష్ప్రయోజనంగా ఉపయోగిస్తే నువ్వు నేను బిడ్డలు బలైపోతారు, మన కుటుంబస్తులు బలైపోతారు. అందుకే నువ్వు నేను ఆధ్యాత్మికతలో ఎదగాలంటే ఒక పోరాటమే చేయాలి, ఒక యుద్ధమే చేయాలి. అందుకే ఆ దేవాదేవుడు అంటున్నాడు, నేను డోర్ దగ్గర నిలబడ్డాను, నీ హృదయం దగ్గర నిలబడ్డాను. ఏది మొదలు పెట్టాలన్నా నీ హృదయం నుంచే స్టార్ట్ అవుతుంది. అది ఏదైనా మనం ఒక మాట మాట్లాడతాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హట్టింగ్ వర్డ్ ఇంకేదైనా మాట్లాడినా కూడా దేవుడు అంటాడు, ఇదిగో నీ నోటిలోకి పోవునది నిన్ను మలినపరచట్లేదు, కానీ నీ నోటి నుండి వెలువడినది మలినపరుస్తుంది. అందుకే మన కనతలిన కథోలిక శ్రీ సభలో కొంతమంది ఏమంటారు దాన్ని ఫోర్క్, ఆ కూర మాంసం తింటారు, పంది మాంసం. ఈవెన్ మన యాజకులు కూడా తింటారు. ఎందుకు? వాళ్ళకి వాక్యం అర్థమైంది కాబట్టి. పాత నిబంధన దగ్గర ఆగిపోవద్దు, కొత్త నిబంధన దగ్గర రావాలి. ఎవరి ఇష్టం వాళ్ళది. వీ కెనాట్ స్టాప్ ఎనీవన్. దేవుడు తీర్పు తీరుస్తాడు దానికి, మనం కాదు ఇక్కడ. అందుకే నోటిలోనికి వెళ్ళునది మలినపరుచున్నది కాదు, నోటి బయటి నుండి వచ్చినది మలినపరుస్తుంది నిన్ను నన్ను. పాప సంకీర్తన కూడా దేంతో చేస్తున్నావు? నువ్వు నోటితో చేస్తున్నావు. నువ్వు నేను నోటితో ఒప్పుకుంటున్నావు, హృదయం దగ్గర ఆగిపోతుంది. నోటి నుండి బయటికి రావాలి, బయటికి వెలువడాలి. ఆ దేవాదేవుడు అప్పుడు వింటున్నాడు. సాతానుగాడు అంతకన్నా ముఖ్యంగా వింటున్నాడు. వాడికి 24 గంటలు పని. ఈమె ఒప్పుకుందా లేదా, పాప సంకీర్తన తీసిందా లేదా, నోరు విప్పి ప్రార్థిస్తుందా లేదా, హృదయం విప్పిందా లేదా, ఇదే వాడి ఫోకస్ మొత్తం. అందుకే దేవాదేవుడు ఏమంటున్నాడు, నీ యొక్క నోరు తెరవబడాలంటే ముందుగా నీ హృదయం తెరవబడాలి. అందుకే ఈ చిత్రపటము ఎవరేశారంటే, ఈ చిత్రాన్ని విలియం హోల్మన్ హంట్ అనే చిత్రకారుడు 1865 సంవత్సరంలో ప్రారంభించి 1904 సంవత్సరంలో పూర్తి చేశాడు. అంటే చూడండి బిడ్డకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడండి. 1865 నుండి 1904 సంవత్సరం అంటే వాము 35+ అనుకుంటాను. 35+, 40+, 40 సంవత్సరాలు ఒక చిత్రపటాన్ని గీశాడంటే విగ్రహం అని గీశాడా? నో, సంథింగ్ గాడ్ వాంట్స్ టు టెల్ టు ద వరల్డ్. చిత్రపటం ద్వారా కూడా దేవుడు ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు ఈ ప్రపంచంతో. అందుకే డోర్ బయట గొల్లెం లేదు, గడియ లేదు, డోర్కి లోపల ఉంది. నువ్వు నేను కూడా ఇప్పుడు లోపల అంటే మన హృదయం ఇది దేవుడు మనకిచ్చాడు. అమ్మా నీది జీవితం నీ సొంతం. అయితే ఆ జీవితం నా సొత్తుగా మారాలంటే నీ హృదయములో నేనుండాలి. అందుకే దేవుడు అనగా నేడు నిన్ను కనియుంటిని. నేడు అనగా ఎప్పుడైతే దేవుణ్ణి మన హృదయంలో ఆహ్వానిస్తామో. అందుకే 2 కొరింథీ 15:7 అనుకుంటాను, 1 కొరింథీ 15:7లో ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని. రోజు పుట్టాలి మన హృదయంలో ఆ దేవాతి దేవుడు. దేవుడు మనల్ని బిడ్డలు అంటున్నాడు, కానీ దేవుడు మనలో పుట్టాలి, ఆధ్యాత్మికంగా మనలో పుట్టాలి. మనలో ఆ దేవాతి దేవుడి యొక్క విత్తనము, ఆ బీజము వాక్య రూపంలో నాటబడుతుంది. అది విన్న వాళ్ళము ధ్యానించుకొని ఉన్నప్పుడు తప్పకుండా విత్తబడిన ఆ యొక్క వాక్యము ఫలించక మానదు. ఫలించిన ఆ వాక్యము వృక్షం అవ్వక మానదు. ఆ వృక్షమైన ఆ వాక్యము పెద్ద గుబురుగా, పెద్ద ట్రీగా, పెద్ద చెట్టుగా మారక మానదు. ఆ చెట్టు నీడలో ప్రజలు నివసించక మానరు. ఆ చెట్టు మీదికి అనేక పక్షులు వచ్చి నివసించడం మానవు. అనేక పక్షులు గూళ్ళు కట్టుకోవడం మానవు. అనేక ఆత్మలు రక్షింపబడడం మానవు. అనేక మంది బిడ్డలు దేవుడి వైపు చూడడం మానరు. ఇలా ఉంటుంది ఒక వృక్షం ఎదిగితే హృదయంలో, అది మనమే వృక్షమనగా. కాబట్టి మరి ఈ చిత్రపటంలో ఎన్ని విషయాలు ఉంటాయంటే 2 విషయాలు ఆ దేవాదేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆ చిత్రపటంలో ఆ యొక్క డోర్కి బయట
యేసుప్రభుల వారు ఉన్నారు. ఇది మన అందరికీ తెలుసు. అయితే యేసుప్రభుల వారికి పక్కన అండి, ఆ డోర్కి పక్కన ఇరువైపులా కూడా చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. మొక్కలకు అర్థం ఏంటంటే కలుపు మొక్కలు. కలుపు మొక్కలు. ఈ కలుపు మొక్కలు దేనికి అంటే ఎండిపోయినట్టుగా ఉంటాయండి. కలుపు మొక్కలు ఫ్రెష్గానే కనబడతాయి, మనకి పూలు ఉన్నాయి కానీ ఎండిపోతున్నాయి. అవి మెల్లమెల్లగా ఎండిపోతున్నాయి. ఈ కలుపు మొక్కలు భక్తిహీనతకు తెలియజేస్తున్నాయి మనందరికీ కూడా. భక్తిహీనతను అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనలో అందరం ప్రార్థనలో ఉన్నాం, అందరం వాక్యం చదువుతున్నాం. దేవాది దేవుడి దగ్గరికి వచ్చి మొదట్లో మస్తు ఆనందపడతామండి. అబ్బా ఏంటి ఇంత ఆనందంగా ఉంది దేవుల్లో, అబ్బా ఏంటి ఇంత గొప్పగా ఉంది అనుభూతి దేవుల్లో. ఇప్పుడు లేదు ఆ అనుభూతి. ఎందుకు? దర్శన గ్రంథంలో మనం చూసాము, మొదటిగా మీరు నన్ను ప్రేమించినట్లుగా ఇప్పుడు నన్ను ప్రేమించలేకపోతున్నారు. మొదటిగా మీరు నన్ను స్తుతించినట్లుగా ఇప్పుడు నన్ను స్తుతించలేకపోతున్నారు. మొదట్లో నువ్వు మురిసిపోయా చూడు, కొత్తలో జ్ఞానస్నానం పొందుకోగానే, లేదంటే అప్పుడప్పుడే వాక్యం నేర్చుకుంటున్నప్పుడు అమ్మో వాక్యం బాగా తెలిసింది, అమ్మో పునీతులు నాతో మాట్లాడుతున్నారు, అమ్మో దేవదూతలు నాతో మాట్లాడుతున్నారు, అందరూ నాతో మాట్లాడుతున్నారు అనే అనుభూతి మొదట్లో ఉంది. ఇప్పుడు లేదు. ఎందుకు? కలుపు మొక్క ఎదుగుతుంది మనలో. ఆ మొక్కను త్రుంచేసే బాధ్యత దేవుడిదే, కానీ ఎలా ఆహ్వానించాలో మనకు అర్థం కావట్లేదు. అందుకు దేవుడు అంటున్నాడు, నేను డోర్ కొడుతున్నాను. డోరు నెట్టుకొని రావట్లేదు దేవుడు. నీకు నాకు ఫ్రీ విల్ ఇచ్చాడు, నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఇది మనం ఒప్పుకొని, దేవా పరిశుద్ధాత్మ తండ్రి నాలోకి రాయ్యా. అందుకే మనకు ఒక గ్రేస్ ఉచితంగా దేవుడు ఏమి ఇచ్చాడంటే పాప సంకీర్తన ఇచ్చి, ఎప్పుడైతే హృదయ పరివర్తనం చెందిన వాళ్ళం మనము దేవుణ్ణి స్వీకరిస్తాము అండి, అప్పుడండి విడుదల. అదే క్షణంలో మనకి స్వస్థత జరుగుతున్నట్లు అర్థం. హృదయ పరివర్తన లేకుండా ఎన్నిసార్లు పాప సంకీర్తన తీసినా వాక్యం వింటామే కానీ హృదయం వరకు వెళ్ళదు. కలుపు మొక్కలు విన్నాం కదా, ఎండిపోయిన చేపలు, కలుపు మొక్కలు, పోగొట్టుకున్న నాణెము, తప్పిపోయిన గొర్రె పిల్ల, తప్పిపోయిన ఆ యొక్క బిడ్డ అన్నీ చూసాం వాక్యంలో. తప్పిపోయిన కుమారుడు, ఇవన్నీ ఏంటివి? తిరిగి రావాలి మనం దేవాదేవుడి దగ్గరికి, బలంగా రావాలి. దేవుళ్ళో ఉన్నాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ ఇంకా ఏదో మిస్ అవుతుంది. దేవుడితో అటాచ్ హృదయపూర్వకంగా ఉండలేకపోతుంది. అది ఎలా ఉంటుందంటే, కొద్దిసేపు ప్రార్థించుకున్నానా, అయిపోయింది, ఇప్పుడు జపమాల చేయాలి, 15 నిమిషాల 20 నిమిషాల 30 నిమిషాలు 40 నిమిషాలు పెట్టుకున్నాం, ప్రార్థించానా, అయిపోయింది. హృదయ శుద్ధి లేదు అందులో. లేదంటే వాక్యం చదవాలా, అయిపోయింది, వాక్యం వెళ్ళట్లేదు లోపలి వరకు. ఏదైనా పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నానా, అయిపోయింది, టైం అయిపోయింది. దేవుడికి నువ్వు నేను ఎలా ఉన్నామంటే, ఈరోజు నేను 2 గంటల 40 నిమిషాలు ఇచ్చానా లేదా అని అడుగుతున్నారు చాలామంది కథోలిక శ్రీ సభలో గురువులు. అదేవిధంగా బిడ్డలు గ్రూప్లో జాయిన్ అయితే వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అయితే 2 గంటల 40 నిమిషాలు ఎలా ఇచ్చానంటే నేను ఇలా అనుకుంటున్నాను. మనం ఈరోజు గంట సేపు ప్రార్థన, గంట సేపు పాటలు, గంట సేపు ఘనత మహిమ ప్రభావం రుచులను గాక 5 నిమిషాలు. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసాము. ఇప్పటివరకు విన్నాము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైనను నా స్వరమును స్వరము వినాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు వినుము అంటున్నాడు. వినుము అనేది పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్నోసార్లు ఉంది. అందుకే ఇదిగో రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనం, మొన్న మన విజయ్ ఫాదర్ గారు కూడా చెప్పారు యూట్యూబ్లో. ఏమని? 10వ అధ్యాయం 17వ వచనం రోమిలకు రాసిన లేఖ, ఇదిగో ఎవడైతే దేవుడి యొక్క వాక్యాన్ని వింటాడో వాడికి విశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది అని. వినటం వలన విశ్వాసము కలుగును, అది యేసుక్రీస్తు వాక్కు వలన కలుగును అని. దేవుడి యొక్క వాక్యం వినాలి. కనీసం నీకు నాకు ఒక దగ్గర కూర్చొని మోకరించి ప్రార్థించడానికి సమయం ఉందా అనుకుందాం. కుటుంబస్తులు ఎవరైనా ఉన్నారు, లేదంటే ఒక డిస్టర్బెన్స్ ఏదైనా ఉంది, బ్లూటూత్ ఉందా, ఫోన్ ఉందా, వంటకి కొంచెం దూరంలో ఉన్నప్పుడు నువ్వు హాల్కి వాటికి మధ్యలో తిరుగుతుంటావు కదా, టీవీ కూడా ఉండొచ్చు కదా, పెద్దగా పెట్టుకో, పాటలు, దేవుడి పాటలు పెట్టుకో, అందులో కూడా స్వస్థత ఉంది. ఇప్పుడు మన అక్క ఇందాకలా పాడుతున్నప్పుడు ఎంత గొప్పగా పాడారు అక్క వాళ్ళిద్దరు, చాలా గొప్పగా పాడారు పాటలు. కాబట్టి ఆ దేవాదేవుడు మనకి ఏం చెప్తున్నా అంటే, ఇదిగో నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నా అంటే ఇప్పటికీ కూడా నిన్నేమనట్లేనమ్మా, విను నా మాట, ఇప్పటికైనా విను, నేను నీ హృదయం దగ్గరే ఉన్నాను. కలుపు మొక్కలు పెరగక ముందు జాగ్రత్త, వాటిని తీసి ఆ దేవాది దేవుడు కాల్చేస్తాడండి. మనం కొత్త నిబంధనలో చూసాం కదా ఉపమానాలలో. ఇప్పుడు ఆ మాట చెప్పట్లేడు దేవుడు, నీకు నాకు ధైర్యం ఇస్తున్నాడు. బాధలో ఉన్నాము కానీ చూడాల్సిన వాళ్ళని చూడు, వానితో నేను భుజింతును. ఎంత గొప్ప వాక్యం కదండి. దేవుడు అంటున్నాడు తలుపు తెరువు,
నీ దగ్గరే ఉంది. కీ నీ దగ్గరే ఉంది, నీ దగ్గరే ఉంది. సమస్తము నీకు సాధ్యమే. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సమస్తము నాకు సాధ్యం అనట్లేడు దేవుడు. నాలో క్రీస్తు ఉన్నాడు, నీలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు నీలో నాలో ఉన్నప్పుడు, యేసు ప్రభుల వారు నీలో నాలో దివ్యమైన శరీర రక్తాలుగా వచ్చి పుంజుకొని మనలో కూర్చున్నప్పుడు, మనలో ఉన్నప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు బయట ఉన్నాడా? డోర్ బయట లేడు, నీలోనే ఉన్నాడు. నీలో ఉన్నాడు కాబట్టి నీ హృదయాన్ని తడుతున్నాడు. నీలో ఉన్నాడు, నీ భాగములలో ఉన్నాడు, నీ యొక్క అవయవాలలో ఉన్నాడు. లార్డ్ థ్యాంక్ యూ మైటీ హీలింగ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి, నీకు స్తోత్రం. ఈ వాక్యం చెప్తున్నప్పుడు మీకు స్వస్థత వస్తుందా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎందుకో బలంగా గుర్తు చేస్తున్నాడు. ఒక్క నిమిషం హెబ్రీయులకు రాసిన లేక ఇది చదవమంటున్నాడు దేవుడు, నాకు ఎందుకో తెలియదు. ఏకీభవించాడక్క. థ్యాంక్ యూ జీసస్. ఇది చదువుతున్నాను, ఆమేన్ అని చెప్పుకుందాము. హెబ్రీయులకు రాసిన లేక 4వ అధ్యాయం 12వ వచనము. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది, అది పదునైన 2 అంచుల ఖడ్గము కంటెను పదునైనది. ఆమేన్, హల్లెలూయా. జీవాత్మల సంయోగ స్థానమున వరకు, కీలు మధ్య కలయు వరకు అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందరి ఆశలను, ఆలోచనలు అది విచక్షించగలదు. ఆమేన్, హల్లెలూయా. జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీళ్ళు మధ్య కలియ వరకు అది ఛేదించుకొని పోవునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్, నీ వర్డ్ ఆఫ్ గాడ్, ఈ యొక్క పరిశుద్ధమైన దేవుడి వాక్యము బిడ్డల హృదయంలో, నరాలలో, రక్తపు ప్రసరణలో ప్రవేశించును గాకన తండ్రి. అనారోగ్య సమస్యలు యేసు నామములో ఆరోగ్యముగా మారును గాకన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. లార్డ్, యు గేవ్ ద హీలింగ్ లార్డ్. ఐ థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఆ దేవాదేవుడు మనకు చెప్తున్నాడు, ఈ హృదయాన్ని మానవుడికే దేవాది దేవుడు అమర్చాడు. ఆ దేవాదేవుడు అంటున్నాడు, గాయము చేయువాడను నేనే, గాయము మాన్పువాడను నేనే. ఇది ఏ సందర్భంలో నెరవేరుతుందంటే, గాయం చేసేవాడు దేవుడు అంటే వేరేలాగా అనుకోవద్దు దయచేసి. శత్రువుని కాదు దేవుడు మనకి. గాయము చేయువాడను నేనే, గాయమునికి కట్టువాడను నేనే. అంటే గాయం ఎందుకు చేస్తాడంటే, ఒక్కొక్కసారి దేవుడు మనుషుల ద్వారా చేపిస్తాడండి. ఇదిగో వాళ్ళు ఇలా మాట్లాడడం, ఇంకో వాళ్ళు ఎలానో మాట్లాడుతూ ఉంటారు, నెగిటివ్గా మాట్లాడుతుంటారు, మనకి ఆపోజిట్గా మాట్లాడుతుంటారు. అంటే మనం మంచోళ్ళం, భక్తులం మనం అనుకోవద్దు, మనం గొప్పవాళ్ళమని అసలే అనుకోవద్దు. దేవుడి చిత్తం ఏదో ఉంది. ఆ గాయం రావడం ద్వారా అది ఒక గాయంలా గుచ్చుకుంటుంది. దాని ద్వారా మనం ఏదో నేర్చుకుంటాం, మళ్ళీ ముందుకెళ్తాం, మళ్ళీ పాడతాం, మళ్ళీ లేస్తాం. దేవా నువ్వు నన్ను చేతితో లేబట్టాయా అని మళ్ళీ అడుగుతాం. ఇదండి క్రైస్తవ జీవితం అంటే ఇదే. పరుగు పందెం అంటే ఇదే. పరుగు పందెం అంటే ఒకే దగ్గర విజిల్ ఉదగానే నిలబడితే పరుగు పందెం అంటారు దాన్ని. పరిగెట్టాలి అక్కడి నుంచి. నువ్వు నేను కూడా పరిగెట్టాలి దేవుడి కొరకై, దేవుడి చిత్తం కొరకై. పరిగెట్టాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు చెప్తున్నాడు, వాక్యం నీ ఇంటినే ఉంది, నీలోనే ఉంది, నీ చెంతనే ఉంది, నీ ఇంటిలోకే వస్తుంది, నీ గృహంలోకే వస్తుంది, నీ హృదయంలోకే వస్తుంది. కానీ వినడానికి చోలు గుడ్డివాళ్ళగా, కుంటిలాగా, మూగవాళ్ళలాగా మనం షట్ డౌన్ చేసుకొని కూర్చున్నాం ఒక్కొక్కసారి. ఆ దేవాదేవుడు అంటున్నాడు, బాధపడుతున్నాడు. ఎస్, నిన్నటి రోజున ప్రభుదాస్ గారి ఫాదర్ చెప్పింది ఈ వాక్యమే. ఇప్పుడు గుర్తు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు వాక్యము మీ దగ్గరే ఉంది, వినట్లేదని చెప్తున్నాడు. సునీత అక్క అండ్ అన్న మీరక్క కూడా వచ్చారు నిన్నటి రోజున వాక్యానికి. వాళ్ళిద్దరు సాక్షుల గ్రూప్లో. కాబట్టి చూడండి, దేవుడు ఎందుకు చెప్తున్నాడు మనందరికి తెలియదు కానివ్వండి. ఒకటే, దేవాతి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని మనము చవి చూడట్లేము కాబట్టి బాధపడుతున్నాం. ఆ ప్రేమని ఎప్పుడైతే మనం చవి చూస్తామో, మనం ఎప్పుడైతే దేవుడికి సరెండర్ చేసుకుంటామో, ఆ గాయం మొత్తము తన గాయాలలో దాచుకుంటాడు. ఆ బాధను మొత్తము తన బాధలలోకి తీసుకుంటాడు. మన యొక్క నిట్టూర్పులు మొత్తము తన యొక్క ఆ యొక్క ఇబ్బందులు, ఇక్కట్ల నిందలు, అవమానాలు ఆ దేవాది దేవుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మనం చదవలేదా? అతడు మన తప్పిదముల కొరకు గాయపడను. నువ్వు నేను ఒక తప్పు చేశాము, ఎవరన్నా గాయపడతారా చెప్పండి? ఒక తప్పు పాపం కాదు, తప్పుకి చాలా తేడా ఉంది. తప్పు అంటే తెలిసి తెలియక చేశాము, బై సడన్గా అట్లా అయిపోయింది. అయిపోగానే ఏమైందంటే ఎవరో గాయపడాలంటే ఎవరు గాయపడతారు? నీకోసం నా కోసం దేవుడు గాయపడ్డాడు. తెలిసి తెలియక చేశానయ్యా నా తండ్రి, నా తప్పులను మన్నించయ్యా అని అంటాం కదండి. తప్పుల కోసం గాయపడ్డాడు, మన యొక్క పాపముల కోసం నలిగిపోయాడు. వాక్యం కరెక్ట్గా అర్థమవుతుంది మనకి. నలిగిపోయాడంటే క్రస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మన నిమ్మరసము లేదంటే ఈ జ్యూస్లు ఉంటాయి కదా, చెరుకు రసము, వాళ్ళు ఏం చేస్తారు? ఆ యొక్క రసం రావాలంటే పిండుతారు మిషన్లలో పెట్టి. అలా గాడ్ హ్యాస్ క్రష్డ్ ఫర్ అస్, జీసస్ క్రష్డ్ ఫర్ అస్. ఎలా క్రష్ అయ్యాడు? డీప్ వూండ్స్, లోతైన గాయాలు, ఆ యొక్క కొరడా దెబ్బలు, చీలలు,
చేతులకి, కాళ్ళకి, మోకాళ్ళకి, హృదయానికి, ఇదిగో అంతరంగానికి. అదేవిధంగా హృదయ భారము, అయ్యో నేను దేవుడి చిత్తాన్ని చేయకుండా చచ్చిపోతానో ఏమో ముందే అని స్లీవ మార్గములోనే తలంచాడంట ఆ దేవాతి దేవుడు. అధికమాయను భారము అని ఉంటుంది. అదేవిధంగా ఈ రోజుల్లో మనం ఇంత భారాన్ని అయితే మోయట్లేము. మరి ఇంత భారాన్ని మోయట్లేము కాబట్టి భయం ఎందుకు? ఆ దేవాతి దేవుడు మనకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి స్లీవకు అప్పచెప్పమంటున్నాడండి. కాబట్టి ఆ దేవాతి దేవుడి యొక్క స్లీవని చూసిన వాళ్ళము, ఆ దేవాతి దేవుని నమ్మిన వాళ్ళము, విశ్వసించిన వాళ్ళము నిజంగా సిగ్గు పరప బడనీయడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నిజం. ఒక్కొక్కసారి అయినప్పటికీ అది మన మంచికే అనుకోవద్దు. మనం వీఆర్ ఇన్ ద టాప్ లెవెల్. మనం ఒకవేళ దేవుళ్ళమైతే ఇక్కడ ఎందుకుంటాం చెప్పండి? దేవుడు చిత్తం చేయడానికే కదా మనుషులుగా ఈ లోకానికి వచ్చింది. కాబట్టి తగ్గించుకుందాం, దేవుడు హెచ్చిస్తాడు. ఆమెను హెచ్చించును గాక. ఆమేన్, హల్లెలూయా.